తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7న మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సహకరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 40,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా చాప కింద నీరులా కొనసాగుతుందని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే, ఈరోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు, ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు, ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుంది ప్రభుత్వం? సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేటు బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయమైన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నింటినీ పరిష్కరించని ఎడల ఈరోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలకు వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యం